బీఆర్ఎస్కు మొత్తం వ్యతిరేకంగా మాట్లాడను, సందర్భాన్ని బట్టే మాట్లాడతా. 24 గంటలు బీఆర్ఎస్ విమర్శించుకుంటా వెళ్ళను. సందర్భాన్ని బట్టి, ఆ వార్తను బట్టి, ఆ సమయాన్ని బట్టి బీఆర్ఎస్ నాయకులు మంచి పని చేస్తే మంచి, చెడు పని చేస్తే చెడు, అది మాత్రమే చెప్తా. బీఆర్ఎస్ ఏం నాకు శత్రువు కాదు. మొన్న కేటీఆర్ గారు తీసుకున్న నిర్ణయం మాత్రం 100కు 100% అది వ్యతిరేకించదగ్గ నిర్ణయం. ఎందుకంటే పోయిన నాయకులు వచ్చి కాళ్ళు పట్టుకున్నా మేము కనికరించాం, పార్టీలోకి రానియం, కొత్త లీడర్షిప్ను తయారు చేస్తాం, కొత్త నాయకులను ఎమ్మెల్యేగా తయారు చేస్తాం, కొత్త వారికి అవకాశాలు ఇస్తాం, దోచుకున్న దొంగలను వెళ్ళగొడతాం అని ఇన్ని పొంకనాలు బొంకిండు. తీరా 100 కోట్లకు మళ్ళీ అదే ఆరూరి రమేష్ గారితో ఒప్పందం కుదుర్చుకొని తిరిగి ఆయనను పార్టీలోకి తీసుకున్నాడు. వాళ్ళు ఏమనుకుంటారంటే కేసీఆర్ లాంటి స్వభావాలు ఎట్లుంటాయంటే, మేము నక్కను చూపించినా వీళ్ళు నాగలోకం అనుకునేటట్టు ఉన్నారు. కాబట్టి మళ్ళీ మేము దొంగలను వాళ్ళ మీద రుద్దినా కూడా వాళ్ళు ఓట్లు వేస్తారు. ఒక దొరపోకట్లు పోతాను. వాళ్ళ దురహంకారాన్ని భూమి మీదకి తీసుకురావాలంటే వాళ్ళకు మించిన రాజకీయం మనం చేయాలి, వాళ్ళు ఊహించని రాజకీయం చేయాలి. లేకపోతే మనం లెడ్డి గొర్రెలను చేసి ఆడుకుంటారు. మీరు ఒక 4 సంవత్సరాల క్రితం బోర్రి కేసీఆర్ని ఊడగొట్టాలని తెలంగాణ సమాజం అంతా కంకణం కట్టుకునేది. మరి 2 సంవత్సరాలు దాటక ముందే మళ్ళీ కేసీఆర్ కావాలని ఎందుకు అనుకుంటున్నాం మనం? ఏదో మళ్ళీ ఇప్పుడు అభిమానం ఉన్నది కాబట్టి కేసీఆర్ గారు వస్తే మంచిగా ఉంటుందేమో అనుకుంటున్నాం. కానీ వాళ్ళు మళ్ళీ పాత పోకడలనే అప్లై చేస్తాను. మిమ్మల్ని ఎవరిని చూపెడితే వాళ్ళనే మీరు ఓకే చెప్పాలి అన్నట్టు ఉంటాను. అట్లా కాదు, నువ్వు మారాలి, ఆ అభ్యర్థులు మారాలి. 60 మంది అభ్యర్థులు ఓడిపోయిన్లు గ్రామాలల్లో. ఆ 60 మంది అభ్యర్థుల్లో ఎంతమంది గెలిచిందో వాళ్ళని ప్రోత్సహించు. కానీ 1000 కోట్ల ఆరోపణలు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మళ్ళా నిలబెట్టి వాళ్ళకే ఓట్లేయాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అంగీకరించేది లేదు.